టెండర్లు లేకుండానే పాలమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు హరీష్ రావు గారు, వారి ఫ్యామిలీ, వారి సతీమణి అందరూ. కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ పిఆర్ఓ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గారు అయోధ్య రెడ్డి బోరెడ్డి గారు 2024 సెప్టెంబర్ 22 రోజు 2024 సెప్టెంబర్ 22 రోజు ఒక ట్వీట్ చేసి ఏమనంటే, హరీష్ రావు గారు వారి సతీమణి పాల వ్యాపారంలోకి దిగిండ్రు, టెండర్లు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు, అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పిండ్రు. కానీ ఆ తర్వాత 4-5 రోజులలో ట్వీట్ గాయం. అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో, నేను నల్గొండలో చెప్పిన, వరంగల్లో చెప్పిన, ఆదిలాబాద్లో చెప్పిన, ఇప్పుడు మెదక్లో చెప్తున్నా, హరీష్ రావు గారి బినామీలు, వారి కంపెనీలు, వారి దందాలు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది, ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కలుస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు చూసుకొని మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ మెదక్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, తెలంగాణ జాగృతిలో వచ్చిరా పోయినరా అన్నట్టు కాదు. మేము ఏ జిల్లాకు పోయినా వెళ్ళే ముందు మంచిగా మళ్ళీ అడాక్ కమిటీలు వేసుకుంటున్నాం. మా కమిటీల ద్వారా ఈ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం. తప్పకుండా తెలంగాణ జాగృతి సంస్థ ఇదివరకు ఎట్లా అయితే బలంగా ఉండేనో అంతకంటే ఎక్కువ బలోపేతం చేస్తాం. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే శక్తిగా, ప్రజల యొక్క వజ్రాయుధంగా తెలంగాణ జాగృతి మారుతుంది రాబోయే కాలంలో అని స్పష్టం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్. నేనేమంటున్నా అంటే, నేను 20 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో. అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక 6 సంవత్సరాలు నడుపుకున్నాను. నడిపినప్పుడైనా, రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినామా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే, అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి, పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. అంటే ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీ హిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఏళ్ల తరబడి చేసే మోసం. అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీ హిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే, అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ హిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్నపోండి అని చెప్పి వాళ్ళు చక్క హరీష్ అన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నేను నాకు తెలియదు. చక్క వాళ్ళు హరీష్ అన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టం పోయి ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి. వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి
అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంటారు సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే